ఈ ఎండల వేడి తట్టుకోవాలంటే చల్లగా ఏదో ఒకటి తింటూ ఉండాలి. అది కూడా హెల్దీగా తింటే ఇంకా మంచిది. కాబట్టి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసేయండి. ఈ బేస్తో చాలా రకాలుగా మనం ఐస్ క్రీమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 కప్పు ఫూల్ మకానాని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇందులోకే 15 నుండి 20 జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. వీటిని అయితే నేను బాగా వాష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫూల్ మకానాలో కొంచెం మట్టి ఉంటుంది కాబట్టి వాష్ చేసేసుకోండి. వాటర్ పోసి చక్కగా వాష్ చేసేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే ఫుల్ మకానా తీసుకున్నానో అదే కప్పుతో పాలు కూడా తీసుకుంటున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఈ పాలలో వేసేసుకుని చక్కగా నానబెట్టుకోవాలి. ఇలా నానిపోతే మనకి బాగా వస్తుంది ఐస్ క్రీమ్ పేస్ట్ అనేది. దీన్ని ఇలా 1/2 అవర్ పాటు పక్కకు వదిలేసేయండి. వదిలేసిన తర్వాత 1/2 అవర్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి కానీ బ్లెండర్లోకి కానీ వీటిని వేసేసుకోవాలి. పాలు మాత్రం ముందే యాడ్ చేయకండి. ఇవి మొత్తం పేస్ట్ చేసుకున్న తర్వాతే పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. అప్పుడే క్రీమీగా చాలా బాగా వస్తుంది. ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ షుగర్ కానీ మిల్క్ పౌడర్ కానీ వాడట్లేదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా పటికి బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఈ పటికి బెల్లాన్ని కూడా వేసేసుకుంటున్నాను. 1 కప్పు పటికి బెల్లం కూడా వేసుకుని బాగా ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత పాలు కూడా వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి, మిక్సింగ్ బౌల్లోకి. ఈ బౌల్లోకి కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను, వెనీలా ఎసెన్స్. టేస్ట్ కోసం అయితే వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కనుక వెనీలా ఎసెన్స్ లేవు అంటే మీరు బ్లెండ్ చేసేటప్పుడు 4 యాలక్కాయలో లేదా 2 యాలక్కాయలో మీ ఫ్లేవర్కి తగినట్టు వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు అంతా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను దీనికి చాక్లెట్ కోటింగ్తో కార్నెటో కోన్ లాగా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నా దగ్గర ఉన్న పైపింగ్ బ్యాగ్స్ అలాగే ఒక మగ్ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు చాక్లెట్స్ మెల్ట్ చేసుకోవడానికి హాట్ వాటర్లోకి చాక్లెట్స్ అయితే డ్రాప్ చేసేసాను. ఇవి లిక్విడ్గా అయిపోయిన తర్వాత నా దగ్గర ఉన్న పైపింగ్ బ్యాగ్లోకి ఈ చాక్లెట్ అంతా కూడా స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. ఇలా స్క్వీజ్ చేసుకుంటే చక్కగా చాక్లెట్ అంతా కూడా పైపింగ్ బ్యాగ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ చాక్లెట్ని చక్కగా పైపింగ్ బ్యాగ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చక్కగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంత హైట్ వరకు కావాలో కోన్ అనేది అంత హైట్ వరకు కూడా చక్కగా ఇలాగ స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని నేను తీసుకున్న టంబ్లర్లోకి పెట్టేసుకుంటున్నాను మన ఐస్ క్రీమ్ బ్యాటర్ని ఫిల్ చేయడానికి. ఈ ఐస్ క్రీమ్ బ్యాటర్ కావాలనుకుంటే ఇలా డైరెక్ట్గా లైట్గా చిల్డ్గా తిన్నాము అంటే బాసుంది తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, దీన్ని ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకుని నేను కార్నెటో కోన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని కార్నెటో కోన్స్ లాగానే కాదు, చాలా వాటికి వాడుకోవచ్చు. ఫ్లేవర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఇందులోకి మ్యాంగో వేసుకోవచ్చు, మన సీజనల్ ఫ్రూట్స్ అయినా, అలాగే ఇంకా పుచ్చకాయ వేసుకోవచ్చు. చాలా యాడ్ చేసుకుని ఫ్లేవర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇలా టంబ్లర్లో వేసేసుకున్న తర్వాత కిందకి డ్రాప్ అవ్వకుండా నేను రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను. ఒకవేళ రబ్బర్ బ్యాండ్స్ లేవు అనుకుంటే కనుక టంబ్లర్ క్యాప్ కూడా పెట్టేసుకోవచ్చు. నేను ఇప్పుడు మిగిలిన బ్యాటర్ అంతా కూడా నా దగ్గర ఉన్న సిలికాన్ మౌల్డ్స్లోకి యాడ్ చేసేస్తున్నాను. మీ దగ్గర సిలికాన్ మౌల్డ్స్ ఉంటే యాడ్ చేసుకోండి. లేదు అంటే కనుక చిన్న కప్స్లోకి కానీ గ్లాసెస్లోకి కానీ వేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ అయితే ఈ కొలతలతో చేశారు అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఈజీగా కూడా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది. చాక్లెట్ మీరు కావాలనుకుంటే డార్క్ కాంపౌండ్ కూడా వాడుకోవచ్చు, లేదు అంటే మిల్క్ కాంపౌండ్ కూడా వాడుకోవచ్చు. మీ ఫేవరెట్ ఫ్లేవర్ని బట్టి వాడుకోండి. నేను ఇక్కడ చాక్లెట్ డిస్క్ కోసం డైరీ మిల్క్ మెల్ట్ చేసుకుని పైన అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇలా చక్కగా స్క్వీజ్ చేసుకున్నామంటే డైరీ మిల్క్ డిస్క్ లాగా అయితే తయారవుతుంది, కార్నెటో కోన్స్లో మనకి పైన వచ్చినట్టుగా. మీరు ఈ వీడియోలో ఎన్ని డైరీ మిల్క్స్ వాడానో కామెంట్ చేసేయండి, సరదాగా గెస్ చేసి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఆల్రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ మౌల్డ్స్ని తీసుకొని వాటిని చాక్లెట్లోకి అయితే డిప్ చేసుకుంటున్నాను. మనకి అరుణ్ బైట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి, చిన్నవి, అట్లా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ కూడా తినేయచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కొలతలు మాత్రం ఇలానే వేసుకోండి, క్రీమీగా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది. వీటిని నేను చాక్లెట్లోకి డిప్ చేసుకుని ఫ్రీజ్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రీజ్ చేసుకుంటే మనకి బైట్స్ అయితే రెడీగా అయిపోతాయి, ఐస్ క్రీమ్ బైట్స్. అలా ఈ బేస్తోనే మీకు నచ్చిన ఫ్లేవర్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. మ్యాంగో, వాటర్ మిలన్, అలా మీకు నచ్చింది ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. మస్క్ మిలన్ పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది. ఫ్రీజ్ చేసేసి చక్కగా ఇచ్చేసారంటే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా కూడా ఖచ్చితంగా ఇష్టపడాల్సిందే. టేస్ట్ అంతా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇవి ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాయో కూడా చూసేద్దాం. నేను వీటిని కూడా చాక్లెట్లో డిప్ చేసిన తర్వాత ఫ్రీజ్ అయితే చేసుకున్నాను. చూస్తున్నారు కదా, అరుణ్ బైట్స్ అయితే అలా వచ్చినాయి. ఇప్పుడు కార్నెటో కోన్స్ కూడా చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగా వచ్చినాయో. నేను ఈ టంబ్లర్లో నుండి చక్కగా తీసేసుకొని కార్నెటో కోన్స్ని
ఎక్స్ట్రాగా ఉన్న ప్లాస్టిక్ పేపర్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఇలా సైడ్కి కూడా కొంచెం కట్ చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది కోన్ అనేది, చాలా పర్ఫెక్ట్ క్రంచ్తో, చాక్లెట్ క్రంచ్తో క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఎమ్మీగా ఉండే ఈ రెసిపీని మాత్రం మిస్ అవ్వకుండా ట్రై చేసేయండి. ఈ సమ్మర్ సీజన్లో చాలా అమేజింగ్ రెసిపీస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి. మీరు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఇంట్రెస్టింగ్ కంటెంట్ అంతా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఐస్ క్రీమ్ బైట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి. కట్ చేసి కూడా చూపిస్తున్నాను. ఎంత బాగుందో చూస్తున్నారు కదా. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు, చాలా ఫన్గా కూడా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.